హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం అనే బుక్ చదువుకోవడం మొదలు పెట్టాం కదండి. ఓషో గారు దీన్ని సప్త సూత్రాల మనోశిక్షణ, మన మనస్సుకి శిక్షణ. నిన్న క్లాస్లో ఏం చెప్పారు? నిన్న అతీష గురువు గారి గురించి చెప్పారు. ఆయన ముగ్గురు గురువుల దగ్గర విద్యను అభ్యసించాడు. మొదటి గురువు శూన్యత గురించి చెప్పారు, ధర్మకీర్తి ఆయన పేరు. రెండవ గురువు ధర్మరక్షితుడు. ఆయన ఈ శూన్యం చేసుకున్న మనసుని భావోద్వేగాలు, దయా, సానుభూతి, కరుణ లాగా మారతాయి. వాటి గురించి బోధించాడు రెండవ గురువు. తర్వాత మూడవ గురువు మైత్రేయుడు. ఆయన ఈ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అందరికీ పంచడం, అది ఆయన దగ్గర నేర్చుకున్నాడని చెప్పారు కదండి. ఇవి 7 సూత్రాల మనోశిక్షణ అనేది ఒక భగవద్గీత లాంటిది. మనకు భగవద్గీత ఎలాగో టిబెటియన్లకి ఇలాంటిది ఆ బుక్. అలాగే ఈ సప్త సూత్రాల సూక్ష్మ సంకలనం ఇది చాలా విలువైంది. దీనిలో ప్రతి వాక్యం మీద మీ ధ్యానం కొనసాగాలి. ఎప్పుడైతే మనం ఇందులో ఉన్న ప్రతి మాటని ఒక విత్తనం లాగా బాగా సాధన చేసి సాధారణ దృష్టికి కనిపించిన భావాలు తదేక ధ్యాసతో విశ్లేషింపబడితే, మనం దీన్ని శోధిస్తే, ఇందులో ఉన్నవన్నిటిని శోధిస్తే, ఆచరణలో పెడితే మనం ఇవన్నీ సంభ్రమాశ్చర్యాలలో ముగ్ధులైపోతారు అని నేను చెప్పారు కదండి. ఇప్పుడు ఇంక సూత్రాలు మొదలు పెడుతున్నారు. 7 సూత్రాలు ఉన్నాయి కదా. ఫస్ట్ సూత్రంలో మళ్ళీ దానిలో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి, కొన్ని అంశాలు. ఫస్ట్ సూత్రం అతీష ముమ్మూర్తుల మహనీయుడే. దీనిలో కొన్ని సూత్రాలు ఇచ్చారండి. ఫస్ట్ ఏంటంటే, ముందుగా ప్రాథమికాలను నేర్చుకోండి. ప్రాథమికాలు అంటే ఏంటంటే బేసిక్ పాయింట్స్. ఎప్పుడు ప్రతి దానికి ముందు బేసిక్స్ నేర్చుకోవాలి కదండి మనం. ఆ బేసిక్ పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే, అవి ప్రాథమికాలు అంటే ఏమిటవి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలే ప్రాథమికాలు. మొదట తెలుసుకోవాల్సిన ప్రాథమికం సత్యం గురించే. ముందు మనం ఎప్పుడైనా సత్యం గురించి తెలుసుకోవాలంటండి. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు సత్యం. ఓ చేపని యావత్ సాగరము పరివేష్టించి ఉన్నట్లు సత్యం ఇప్పుడే ఉంది. ఆ చేపకు లభించిన తక్షణం దానికి ప్రజ్ఞాన ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారము సంభవిస్తుంది. చేపకు ఆ ఎరుకే ఉండదు. ఒక చిన్న చేప అంటే సముద్రంలో ఉంటుంది కదా ఆ చేప. ఆ సముద్రంలో ఎప్పుడు సముద్రంలోనే ఉంటుంది ఆ చేప. దానికి ఒక రోజు అంటండి, పక్కన ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే సముద్రం వినిపించిందంట. సముద్రం ఎక్కడుంది, సముద్రం ఎక్కడుంది అని ఇంక అస్తమానం సముద్రం గురించి ఆలోచించేదంటండి. అంటే సముద్రం నేను చూడాలి, సముద్రం నేను చూడాలి అనుకునేదంట. కానీ అది సముద్రంలోనే ఉన్నదన్న విషయం దానికి తెలియదంటండి. అంటే ఆ ఎరుక లేదు. ఆ చేపకి ఆ ఎరుకే ఉండదు. నేను సముద్రంలోనే ఉన్నాను అనే ఎరుక దానికి ఉండదు. ఉండే వీలు కూడా లేదు. ఆ సముద్రంలోనే జన్మిస్తూ అక్కడే జీవిస్తూ అలలు సముద్రంలో ఎలా బాగాలో, ఒక సముద్రం ఉందంటే ఖచ్చితంగా అలలు కూడా ఉంటాయి కదండి. ఆ అలలు సముద్రంలో ఎలా బాగాలో అలాగే ఒక భాగంగా ఉంటూ ఉందంతే ఈ చేప కూడా. కాబట్టి అలకంటే కాస్త ఘనంగానే ఉన్నా అది కూడా సముద్రంలోని ఒక అల లాంటిదే. సముద్రంలోని అలలు అలా సముద్రంలోనే అలలలాగా పుడుతుంది, అలలలాగా పెరుగుతుంది, అలలలాగే సముద్రంలోనే అంతరించిపోతూ ఉంది. అంతే కదండి. అల ఎలా పుడుతుందో మళ్ళీ ఎలా పోతుందో అలాగే ఈ చేప కూడా సముద్రంలోనే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడనే అంతరించిపోతుంది. సముద్రాన్ని గురించిన ఎరుక ఒక చేపకు ఎప్పటికీ కలగకపోవచ్చు. దేని గురించి తెలుసుకోవాలన్నా ఆ వస్తువుకి దాన్ని దర్శించే మనకు మధ్య కనీసం కొంత దూరం తప్పనిసరిగా ఉండాలి. మనకి ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవాలనుకోండి, మనం దాన్ని చూస్తాం కదా. చూసిన తర్వాత ఇది పలానా వస్తువు అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. అంటే దాన్ని దేని గురించి, ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే దాన్ని మనం చూసేంత వరకు మనకి అది తెలీదు. బాహ్యంలో మనకి ఆ రూపం చూసిన తర్వాత ఆ వస్తువు యొక్క ప్రతిరూపం ఎప్పుడైతే మనం చూస్తామో దాని గురించిన జ్ఞానం మనలో ఏర్పడుతుంది. ఓ పలానా వస్తువు అంటే మనం చూడకుండా ఎవరైనా చెప్పారనుకోండి, మనకు తెలియదు కదా దాని రూపం ఎలా ఉందో. ఒక ఊహ మనం చూసిన వస్తువునైతే మనం ఊహించుకోగలుగుతాం. ఓ పలానా ఆ వస్తువు ఇలా ఉంది కదా అని. కానీ మనం చూడని దాని గురించిన జ్ఞానం అప్పుడు ఏర్పడుతుంది. మనం చూసినప్పుడు వస్తువుకు మనకు మధ్య ఒక దృష్టి ఉంటేనే దాని గురించిన అవగాహన మనకు కలుగుతుంది. ఎవరైనా మనకు చెప్పారనుకోండి, అలా ఉంటుంది కదంటే, ఓహో అలా ఉంటుంది కదా, ఒక ఊహ మనకు వస్తుంది. దాన్ని చూసినప్పుడు మనం ఆ వస్తువుని బాహ్యంగా ఆ వస్తువుని మనం చూసినప్పుడు ఎవరైనా ఆ వస్తువు గురించి చెప్తే
మనకి ఆలోచన అవగాహన కలుగుతుంది ఆ వస్తువు గురించి. కాబట్టి సముద్రంలోనే లీనమైపోయి ఉన్న చేపకు సముద్రాన్ని గురించిన ఎరుక సాధ్యపడకపోవచ్చు. సత్యానిది కూడా ఇదే పరిస్థితి. చేప ఎప్పుడు సముద్రంలోనే ఉంటుంది కాబట్టి ఇది సముద్రం అనే విషయం నాకు తెలియట్లేదు. అలాగే సత్యం కూడా అలాంటిదే అంటండి. సత్యం అనే మాటకి బదులు దేవుడు అనే మాట మీకు బాగా నచ్చితే ఆ మాటను కూడా ఈ సందర్భంలోనే వాడుకోవచ్చు. అంటే సత్యమే అనక్కర్లేదు, దేవుడు అని పెట్టుకోండి మీరు కావాలంటే. దేవుడి పరిస్థితి కూడా అదే. అతడు మీకు ఎంతో దూరంలో లేడు. అందువల్లే అతన్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము. దేవుడు ఎక్కడో వేరేగా లేడు, మన లోపలే ఉన్నాడు కాబట్టే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనకు అత్యంత సమీపంలో ఉన్నవాడిని, దూరంగా లేని వాడిని గురించి ఎలా తెలుసుకోవడం? నిజానికి సమీపంలో ఉన్నాడు అనే మాట చెప్పడం కూడా పూర్తిగా తప్పే. వాడే మీరు కనుక ఎందుకు దేవుడే మనలోనే మనమే దేవుడు అని ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. అందుకని మనం ఎలా చూడగలుగుతాం? అతను వేరేగా ఎలా చూడగలుగుతాం మనం? మనమే దేవుడు కాబట్టి. వాడే మీరు కనుక సత్యం సమీపంలోనే ఉంది అనే మాట కూడా పూర్తిగా తప్పు. ఎందుకు? అది మీరే కనుక. అతడు అంతరంలోనూ బాహ్యంలోనూ కూడా ఉన్నాడు. అతడే సర్వస్వం. అదే సర్వస్వం. అంటే మన లోపల బయట అంతా ఉన్నది. ఆ దేవుడు అనుకున్నా మనం, లేకపోతే సత్యం అనుకున్నా, ఏమనుకున్నా మన లోపలే ఉందది. ఈ సత్యమే మీ హృదయ అంతరాలలో సూటిగా లోతుగా నిక్షిప్తం కావాలి. ఇదే మనకు పూర్తిగా లోపల మనకు ఫిక్స్ అయిపోవాలంటండి. సూటిగా చాలా స్పష్టంగా ఫిక్స్ అయిపోవాలి అది. ఏంటి? నేనే దేవుణ్ణి అనే విషయం ప్రతిష్ఠింపబడాలి. వాస్తవంలో అలాగే ఉంది. సత్యంలోనే మనం ఉన్నాం. ఇదే ప్రాథమికంగా మనం అర్థం చేసుకుని ప్రారంభించాల్సిన ప్రధాన అంశం. ఈ అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. వీటిని బాగా సాధన చేయమంటున్నారు. ఎప్పుడైతే ఇవన్నిటిని సాధన చేస్తామో అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ వీటన్నిటిని సప్త సూత్రాలు ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటామో మన మనసుకు శిక్షణ ఇచ్చినట్టేనండి. అందుకని ప్రతి సూత్రం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. ప్రాథమికంగా మనం అర్థం చేసుకుని ప్రారంభించాల్సిన ప్రధాన అంశం ఇది. శోధించి తెలుసుకోవాల్సిన అంశం కాదు ఇది. అది ఎక్కడా దాగి లేదు. మనం దీనికోసం ఇన్వెస్టిగేట్ చేసి ఏదో ఇదేంటి అని ఏం చేయక్కర్లేదు. అది ఎందుకంటే అది ఎక్కడా దాగి లేదు. దాని ఉనికి గురించిన ఒక కొత్త అవగాహన మాత్రమే. ఇది వరకు మీలో లోపించి ఉన్న అవగాహన మాత్రమే మీలో ప్రస్తుతం ఆవశ్యకం. ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర ఉంది అది. కానీ ఆ అవగాహన లోపించింది మీకు. మీరే దేవుడు అనే అవగాహన లోపించింది మీకు, అంతే. ఇప్పుడు దాని గురించి అవగాహన తెచ్చుకుంటున్నాం మనం. సత్యం ఇక్కడే ఉంది. ఆ ఎరుక మాత్రం మీలో లేదు. సత్యం అదే, మనలోనే దేవుడు ఉన్నాడు. కానీ ఆ ఎరుక లేదు మనలో. ఎవరైనా చెప్తే దేవుడు నాలో ఎందుకున్నాడు, దేవుడు అక్కడ, మనం ఏం చేస్తున్నాం? బయట విగ్రహాల్లో చూస్తున్నాం మనం దేవుణ్ణి. ఎందుకు చూస్తున్నాం అలాగా అంటే ఎరుక లేదు మనలో. నేనే దేవుడిని అనే ఎరుక లేదు. మీ ధ్యాస దాని మీద లేదు. మీరు ఎక్కడో ఉన్నారు, చురుగ్గా లేరు. దాన్ని ఎలా పరిశీలించాలో మీకే తెలియడం లేదు. పరీక్షగా దాన్ని చూసేది ఎలాగా మీకే తెలియట్లేదు. దాన్ని ఎలా గమనించాలో, ఎలా తిలకించాలో మీకు తెలియట్లేదు. మీరు కళ్ళుండి గుడ్డివాళ్లుగానే ఉంటున్నారు, చెవులుండి చెవిటివాళ్లుగానే ఉంటున్నారు. అందుకని మొదటి ప్రాథమిక అంశం ఏంటి? సత్యమే ఉంది. ఆ సత్యం ఏంటి? దేవుడు, నువ్వే దేవుడు అనేది. రెండవ ప్రాథమిక అంశం, ఫస్ట్ ఏంటంటే సత్యమే ఉంది. రెండవ ప్రాథమిక అంశం అదేంటంటే మనస్సే అవరోధం. సత్యం అవగతం కాకపోవడానికి అంటే మనకు ఎందుకు తెలియట్లేదు? దేవుడు, నేనే దేవుడు అని ఎందుకు తెలియట్లేదు అంటే మన మనస్సే. ఇంకంతకంటే వేరే అడ్డేమీ లేదంటండి. మన మనస్సే మనకు అడ్డుపడుతుంది. మన మనస్సు తప్ప మరేది ప్రతిబంధకం కానే కాదు. మనస్సు మనల్ని ఒక తెరచాపలాగా చుట్టుముట్టి నిరంతరం కొనసాగే చలన చిత్రాలతో మిమ్మల్ని ముగ్ధుల్ని చేసేస్తోంది. ఎంతసేపు మనసు ఎలా ఉంటుందండి? ఊహల్లో తేలిపోతూ ఉంటుంది కదండి. అందుకే ఇది ఇలా చెప్పారు. చలన చిత్రాలతో నిరంతరం కొనసాగే చలన చిత్రాలు అంటే మన లోపల ఆలోచనలు చుట్టుముడుతూ ఆ ఆలోచనలతోనే ఉండిపోతాం కదండి. అది మనకి ప్రతిబంధకం అంటండి మనకది. ఈ ఒక అభూత కల్పనే మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. అభూత కల్పన మనం అనవసరంగా ఉంటాం కదండి. దాన్ని అభూత కల్పన. అదే మిమ్మల్ని ఆవహించి ఉంటుంది. నిరంతర కథనం కొనసాగుతూనే ఉంటుంది. అస్తమానం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా లోపల ఆలోచన. ఏదో ఒకటి ప్రతి దాని గురించి ఏది చూస్తే దాని వైపు ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. దాంతోనే లీనమైపోయి ఉన్న మీరు తన్మయులై ఉన్న సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇంకా ఆలోచనల వెంట పరుగుపెట్టి, ఆ అభూత కల్పన వెంటే పరుగుపెట్టి అసలైన సత్యం ఏంటి అనే దాన్ని మనం విస్మరిస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లేదు అసలైన సత్యాన్ని. నిజానికి లేనిది మనస్సే. అదే ఓ కల్పన. మీరు కలలు కనేందుకు ఉపయోగిస్తున్న ఒక ఉపాయం మాత్రమే ఆ మనస్సు. అందుకని దేవుడు సత్యమే ఉంది. కానీ లేనిది మనస్సే. కానీ మనం ఆ మనస్సునే చూస్తున్నాం. స్వప్నాలు, కలలు తప్ప మనస్సు అంటే మరేమీ కాదు.
గతం గురించిన కలలు, భవిష్యత్తు గురించిన స్వప్నాలు, ఏది ఎలా ఉండాలో వాటి ఊహా చిత్రాలు, మీ ఆకాంక్షలు, మీరు పొందగోరుతున్న విజయాల గురించిన తలంపులు, ఇవే మనసు అంటే. అంటే మనసు అంతే కదండి ఎప్పుడు. అయితే గతంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉంటది, లేకపోతే భవిష్యత్తు ఏమవుతుందో ఎలాగా ఆ ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంక ఫలానా నాకు ఇలా కావాలి అని ఊహా చిత్రాలు చేస్తూ ఉంటుంది. ఆకర్షణలు ఏది చూస్తే అది ఆకాంక్ష, ఏది చూస్తే దాని మీద కోరికతో ఉంటుంది. ఇవన్నీ చేసేది ఏంటి? మన మనస్సే. కలలు కోరికలు తప్ప మనస్సు అంటే మరేమీ కాదు. మీ మనస్సు యొక్క నిర్మాణం జరిగింది వీటితోనే. కానీ ఈ మనస్సే బలమైన చైనా గోడలాగా మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది. దీనివల్లే చేపకు సముద్రాన్ని గురించి నా ఎరుక ఏర్పడడం లేదు. చేపకి ఎలా అయితే సముద్రాన్ని గురించి ఎరుక ఎందుకు ఎలా ఏర్పడట్లేదో మనకు కూడా ఈ మనసు వల్లే మనకు సత్యమే ఉంది అనే ఎరుక మనకు కూడా ఏర్పడట్లేదు. అందుకని రెండవ ప్రాథమిక అంశం ఏంటి? మనస్సే ఏకైక అవరోధం. ఇక మూడవది మనోశూన్యతే మహాద్వారం. మనోశూన్యత అంటే ఆ మనసును శూన్యం చేయడమే. అదే మహాద్వారం తెరుచుకుంటుంది. అప్పుడు ఆ సత్యాన్ని కనుక్కునే ద్వారం తెరుచుకోవాలంటే దానికి మనోశూన్యత కావాలి. మన మనస్సును శూన్యం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనం ఆ సత్యాన్ని దర్శించగలుగుతాము. అందుకని మూడో సూత్రం మనోశూన్యతే మహాద్వారం. మనోలేమిని అతీష బోధి చిత్తం అన్నాడు. మనోలేమి అంటే మనస్సులో ఏమీ లేకపోవడం, శూన్యత్వం. దానినే బోధి చిత్తం అని చెప్పారంటండి అతీష. మనోశూన్యతకి ఇది మరో పేరు. బుద్ధుని దీన్నే ఇంకా ఏమేం పేర్లు పెట్టుకోవచ్చు అంటండి. బుద్ధుని మనస్సు అనుకోవచ్చంట, బుద్ధ చైతన్యం అనుకోవచ్చంట, క్రీస్తు చైతన్యం అనుకోవచ్చంట, కృష్ణ చైతన్యం అనుకోవచ్చంట. పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ దాన్ని మనోశూన్యత అది. మీరు ఉపయోగించే మాటల వల్ల ఆ స్థితికి ఏ పేరు పెట్టుకున్నా మనం ఆ ఆ స్థితికి ఏమాత్రం ఆ అర్థం ఏమాత్రం మారిపోదు. ఆ స్థితి ఏమాత్రం మారిపోదు. బోధి చిత్తం లక్షణం మనస్సు లేని స్థితి అనే. బోధి చిత్తం అంటే ఏంటి? చివరికి మనసు లేని స్థితి, మనసు శూన్యమైన స్థితి. ఇది ఒక విరుద్ధమైన మాటగా వినిపించవచ్చు. లేని స్థితిలో ఉన్న మనస్సు. దీనికి అర్థం మాత్రం అత్యంత సుస్పష్టం. అంటే శూన్య మనస్సు అన్నాం అనుకోండి, అంటే మనస్సు లేదు, లేని స్థితిలో ఉన్న మనస్సు అని. విరుద్ధంగా ఉంది చూడండి మాట వినడానికి. ఖాళీగా ఉన్న మనస్సు అని, ఆలోచనలు ఏమీ లేని మనస్సు అని, ఆ స్థితే ఇక్కడ వర్ణింపబడుతూ ఉంది అనేది ఆ మాటలోని భావం. బోధి చిత్తం అనే మాటను గుర్తుంచుకోండి. ఎందుకంటే మతం కోసం చేసే ప్రయత్నాలన్నీ, మతాన్ని గురించిన సమగ్ర విజ్ఞానం అంతా ఈ బోధి చిత్తాన్ని సృష్టించడం కోసమే. నిన్న చెప్పుకున్నాం కదండి, మతం అంటే ఏంటి? మన విజ్ఞానం. అందులో విజ్ఞానం అంతా దాగి ఉంది. అదంతా ఏముంది అందులో? ఆ విజ్ఞానం, మతంలో ఉన్న విజ్ఞానం అంతా ఏముంది? ఈ శూన్యత కోసమే ఉందంటండి ఆ విజ్ఞానం అంతా. ఈ బుద్ధ చైతన్యాన్ని నిర్మించడం కోసమే ఉన్నాయంటండి అవన్నీ. లేని దానిలా ప్రవర్తించే మనసు, కలలు కనని మనస్సు, ఆలోచనలు చెయ్యని మనసు, ఓ ఎరుక మాత్రమే అయి ఉన్న మనసు, కేవలం సుస్పష్టమైన ఎరుక మాత్రమే అయి ఉన్న మనసు బుద్ధ చైతన్యం అంటే. అంటే బుద్ధ చైతన్యం అంటే ఆలోచనలు లేకుండా ఉండాలి, కలలు కనకుండా ఉండాలి, ఓ ఎరుకు మాత్రమే ఉండాలి, ఎప్పుడూ ఎరుకుతో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే కలలు కనకుండా ఇవన్నీ ఉన్న మనసే బుద్ధ చైతన్యం ఉన్న మనస్సు అని చెప్తున్నారండి. ఇవి ప్రాథమికాలు. ప్రాథమికాలు 3 చెప్పారు కదండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మన లోపల స్థితమైపోవాలి ఇవన్నీ. ఫస్ట్ ఏంటి? సత్యమే ఉంది. కానీ ఆ సత్యానికి ఏది అడ్డుగా ఉంది? మన మనస్సే అడ్డుగా ఉంది. తర్వాత దాన్ని అడ్డు తొలగించాలంటే ఏం చేయాలి? మనోశూన్యతే మహాద్వారం. ఈ 3 ప్రాథమిక అంశాలు, బేసిక్ పాయింట్స్ అంటండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ సూత్రం చెప్తున్నారు. అంటే ఫస్ట్ సూత్రంలోనే ఇవన్నీ మళ్ళీ పాయింట్స్ అండి. రెండవ సూత్రం ఏంటంటే సంభవిస్తున్నవన్నీ కలల వంటివే అని తలపోయండి. సంభవిస్తున్నవి అంటే ఏంటి? ఆ ఇక అసలు పని ప్రారంభమవుతుంది. అతీష తన మాటలను చాలా సంక్షిప్తంగా వాడుతున్నాడు. బీజ రూపంలో ఈ సూత్రం అర్థం ఇదే. ఇది ఒక దారపు ప్రోగు మాత్రమే, కేవలం ఒక సూచన మాత్రమే. దీని స్వభావాన్ని మీరే చిక్కు విప్పి చూసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఒక ఫార్ములా ఇస్తున్నాడండి మనకు, అంతే. దాన్ని శోధించాల్సింది మనమే. ఎవరికి వాళ్ళు దీన్ని శోధించాలి. ఆయన ఫార్ములా అయితే మనకి ఇచ్చేస్తున్నాడు, ఒక సూచన చేస్తున్నాడు అంతే అతీష మనకి. సంభవిస్తున్నవన్నీ కలల వంటివి అంటే, సంభవిస్తున్నవి అంటే మనకు కనిపిస్తున్నవి అని అర్థం అంటండి. మనకు కనిపిస్తున్నవన్నీ కలలే అని అనుకోండి మీరు. మీ అనుభవంలోకి వస్తున్నవన్నీ అని అర్థం. మనకు కనిపిస్తున్నవంటే కనిపించే వస్తువులు కావచ్చు, కనిపించేవి ఏవైనా కానీ, అలాగే మన అనుభవంలోకి ఏవైతే వస్తున్నాయో ఇవన్నిటిని కూడా సంభవిస్తున్నవి అనుకోవచ్చంటండి. మీ అనుభవం పరిధిలోని అన్ని సంభవాలే. ప్రపంచంలోని సర్వ పదార్థాలు స్వప్నాలు మాత్రమే కాక మనస్సులో ఉన్నవన్నీ కూడా సంభవాలేనన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే మనకు కనిపిస్తున్నవే కాదంటండి, మన మనస్సులో ఉంటాయి కదా ఆలోచనలు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా సంభవాలే. కలలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనసులో ఉన్న వాటినన్నిటినీ కూడా సంభవాలే
అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నారు. సంభవాలు భౌతికంగానే కాక మానసికంగా కూడా ఉండవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ముందు ఏం చెప్పారు? సంభవిస్తున్నవి అంటే కనిపిస్తున్నవి, అలాగే మీరు అనుభవిస్తున్నవి ఇలా అని చెప్పారు కదండి. అంటే ఇలా బయటికి కనిపించేవి కాదు, భౌతికంగా కనిపించేవి మాత్రమే కాదు, మన మనసులో ఏదైతే ఉన్నాయో, మన మనసులో ఏదైతే కనిపిస్తుందో, మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంభవిస్తున్నవే అని గుర్తుంచుకోమంటున్నారు. అవి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కావచ్చు. అంటే మనసులో ఉన్న ఆలోచనలు పాజిటివ్ అంటే వేరే ఆలోచనలు మాత్రమే కాదు. మనకి కుండలిని కొంతమంది చూడండి కుండలిని పైకి లేచింది. కుండలిని ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండీ. కుండలిని మీలో పైకి లేస్తూ కనిపించొచ్చు. ఇది కూడా ఒక సంభవమే. దీన్ని కూడా సంభవమే అని చెప్తున్నారండి. అలాగే ఇదొక అందమైన కల, ఒక మధుర స్వప్నం. కానీ ఇది ఓ కల మాత్రమే. మీలో ఒక గొప్ప వెలుగు వరద ప్రవాహంలా ఉప్పొంగవచ్చు. కానీ ఆ వెలుగు కూడా కేవలం సంభవమే. మీలో కమలాలు వికసించి దివ్య పరిమళాలు మీలోంచి ఉత్పన్నమవుతున్నట్లు అత్యంత స్పష్టమైన అనుభవం కలగొచ్చు. అవి సంభవాలే. ఎందుకంటే వీటన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఎప్పుడూ మీరే తప్ప చూడబడేవారు మీరు ఎప్పటికీ కారు కనుక. ఎప్పుడు అన్నింటికీ సాక్షిగానే మీరు ఉంటున్నారు తప్ప చూడబడేది మీరు కానే కారు కనుక. అందుకని అవి కూడా కళలు ఎలాంటివండి? ఇప్పుడు మామూలు ఏదో మనం ఆలోచించి ఇలాంటివే కాదు. మనకి ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి కదా! కొన్ని ధ్యానం చేసుకున్నప్పుడు మనకి కొన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తాయి కదండీ! చాలా మంచి అనుభవాలు. థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళకి, కుండలిని యాక్టివ్ అయిన వాళ్ళకి ఇలాంటి అనుభవాలుంటాయి కదండీ! వీటిని కూడా ఎ సంభవాలే అనుకోమంటున్నారు వాటిని కూడా. అలాగే చూసేవాడు, చూసేవాడు చూడబడేది 2 ఉంది కదా! అందుకని చూస్తున్న ద్రష్ట ఎప్పుడూ మీరే. తప్ప చూడబడేవారు మీరు కాదు. దేన్నైతే చూస్తున్న వాళ్ళు మీరే. మీరే చూస్తున్నారు. కానీ చూడబడేది మాత్రం మీరు కాదు అని చెప్తున్నారండి. ఎందుకు? మీరు అన్నిటికి సాక్షిగానే ఉంటున్నారు. తప్ప చూడబడేది మీరు కానే కారు అని స్పష్టంగా చూసేది మీరే. కానీ చూడబడేది మాత్రం మీరు కాదు అని చెప్తున్నారు. అంటే భౌతికంగా ఉన్న మనం కాదని చెప్తున్నారండి. అన్నిటికీ సాక్షిగా ఉండగలిగేవి, కంటికి కనిపించేవన్నీ, అనుభవానికి అందేవన్నీ సంభవాలే. పదార్థపరమైన సంభవాలు, మానసిక సంభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవే. ఇందులో ఏ భేదాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఏమిటంటే కంటికి కనిపిస్తున్నవన్నీ కలలే అని. ఏదైనా సరే అది ఆధ్యాత్మిక అనుభవమే అవనివ్వండి, మానసికంగా మన మనసులో అవనివ్వండి, పదార్థం మనం ఎదురుగా కనిపించే వస్తువు అవనివ్వండి, ఏదైనా సరే సంభవాలే అని గుర్తుపెట్టుకోమంటున్నారండి. అలా మన కంటికి ఏదైతే కనిపిస్తుందో అది ఎలా కనిపించినా కూడా అవన్నీ కలలే అని గుర్తుపెట్టుకోమంటున్నారు. అత్యంత బలోపేతమైన సాధనా పద్ధతి ఇది. ఈ విధంగా ఆలోచించే ప్రయత్నాన్ని ప్రారంభించండి. అంటే ఎలా అనుకోవాలి దీన్ని? దానికోసం ఏం చేయాలా చెప్తున్నారండి. అంటే సంభవిస్తున్నవన్నీ కలలే అని తలపోయండి అని సూత్రం చెప్పారు కదా! ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి మనం? దానికి ఏం చెప్తున్నారంటే, మనం ఒక వీధిలో నడుస్తూ ఉన్నామండి. నడుస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వెళ్తున్న మనుషులందరూ కలలే అనుకోమంటున్నారు. అంటే వాళ్ళని చూస్తున్నాం గానీ దాన్ని అది కల అనుకోమంటున్నారు. అలాగే మనకి కంటికి కనిపిస్తున్న దుకాణాలు, వాటి యజమానులు, సామాన్లు కొనుక్కుంటూ ఉండేవాళ్ళు, లోపలకు, బయటకు వెళ్లి వస్తున్న మనుషులు వీళ్ళందరూ అన్నీ కలే. ఇళ్ళు, బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ కూడా కలలే. అంటే మనం బయట ఏదైతే చూస్తున్నామో అదంతా కలే అనుకోమంటున్నారండి. వెంటనే అత్యంత తీవ్రతతో మీలోకొస్తున్న దేన్నో మీరు గమనించి చకితులవుతారు. అన్నీ కలలే అని మీరు అనుకున్న క్షణంలోనే ఉన్నట్టుండి ఓ విద్యుల్లతలా ఏదో మీ దృక్పథంలోకి వచ్చి తీరుతుంది. నేను కూడా ఓ కలనే. కనిపిస్తుంది కలే అయినప్పుడు ఈ చూస్తున్న నేనెవరు మరి? దృశ్య పదార్థం స్పష్టమే అయినప్పుడు దర్శించేవాడు కూడా కలే అయి తీరుతాడు. కనిపించే వస్తువు అసత్యం అయితే చూసేవాడు సత్యం ఎలా అవుతాడు? అసంభవం. అంటే మీరు ఎలా ఇది ఎప్పుడైతేనంటే ఈ కల అంతా కలే. అది ఏది చూసినా సరే అంతా కలే అని ఎప్పుడైతే అనుకోగలుగుతామో అండి, ఒక లో ఒక్ ఒక దృక్పథం వస్తుందంటండి మనకు లోపల. ఒక మెరుపు తీగలాగా వస్తుందంట మన లోపలికి ఒక దృక్పథం అనేది. నేను కూడా ఒక కలనే. కనిపిస్తుంది కలే. నేను కలే అయినప్పుడు మరి ఈ చూస్తున్న నేనెవరు? అనేది అంటున్నారు. నేనెవరు మరి? దృశ్య పదార్థం స్వప్నమే. మనం చూసేది స్వప్నం అయింది. మరి దర్శించేవాడు కూడా కలే అయి తీరుతాడు. మనం చూసేది కల అయినప్పుడు మరి చూసేవాడు కూడా కలే కదా! దర్శించేవాడు, చూడబడేవాడు కూడా కలే కదా! కనిపించే వస్తువు అసత్యమైతే చూసేవాడు సత్యం ఎలా అవుతాడు? మనకు ఎదురుగా కనిపిస్తుంది కల. ఒక వస్తువు కనిపిస్తుందండి. ఇది కల అనుకోమంటున్నారు. మరి చూసేవాడు సత్యం ఎలా అవుతాడు? అది కూడా కలే కదా! అన్నట్లు.
కనిపిస్తున్న వాటిని అన్నింటినీ కలలాగా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వంలోంచి ఏదో జారుకుంటున్న విషయం ఉన్నట్లుండి మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడైతే దీన్నంతా కలగా మనం అంటే ఇప్పుడు చెప్తున్నారండి వెంటనే మనం చేసేయగలమా? చూడగానే ఇది కల, ఇది కల అంటే అనుకుంటామేమో వెంటనే కొంచెం కొంచెం సేపు ఉండగలుగుతామేమో ఆ స్థితిలో కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతాం కదండీ! అలా కాకుండా అదే స్థితిలో ఉంటేనంటండి గమనిస్తూ, గమనిస్తూ ఉండి అదే స్థితిలో ఉంటేనంటండి మన వ్యక్తిత్వంలోంచి ఏదో జారుకుంటున్న విషయం మనం గమనించగలుగుతామంటండి. అది మనకు అనుభవంలోకి వస్తుందంట. ఏంటది ఆ జారిపోతుంది ఏంటంటే అహంకార భావన అంటండి. మనలో ఉన్న అహంకార భావం జారిపోతుందంట. అహంకారాన్ని విడిచిపెట్టే పద్ధతి ఇదొక్కటే. అత్యంత సులువైన పద్ధతి కూడా. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అహంకారం చాలా నిజంగానే కదండీ! ప్రతి నిమిషం గమనించుకుంటూ ఉండాలి మనం అహంకారం వస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తులకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అహంకారం అనేది. ఏ విషయంలో ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. అంటే దీన్ని వదిలించుకోవడానికి అత్యంత గొప్ప పద్ధతంటండి ఇది. అహంకారాన్ని విడిచిపెట్టడానికి అత్యంత సులువైన పద్ధతి కూడా. ఏంటా పద్ధతి? ప్రతీది చూస్తున్న ప్రతి దాన్ని కలే అనుకోమంటున్నారు దాన్ని. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఏది చూసినా సరే ఇది కలే, ఇది కలే అని. ఈ విధంగా ధ్యానం చేసి చూడండి. ఇదే ధ్యానం మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఆ అద్భుతం జరిగి తీరుతుంది. ఏ అద్భుతం? మనలో ఉన్న ఆ అహంకార భావం అదంతా బయటికెళ్ళిపోద్ది మనకు తెలియకుండానే బయటకొస్తూ జారిపోతుందంటండి. అంతర్ముఖమైన మీకు అహంకారపు జాడ ఎక్కడా కనిపించదు. ఓ సంభవాన్ని అనుసరించి వచ్చే ఓ వస్తువే అహంకారం. కనిపిస్తున్నవన్నీ నిజాలే అని అనుకోగలిగితేనే అహంకారం అన్నది జీవించి ఉండగలుగుతుంది. ఇదొక అనుబంధ వస్తువే. దృశ్యాలన్నీ స్వప్నాలు అనే భావన మీలో కలిగిన మరుక్షణంలో మీ అహంకారం మాయమైపోతుంది. అహంకారం అంటే చూడండి ఇప్పుడు మనం ఈ అన్ని కల కాకుండా మామూలుగా తీసుకున్నామనుకోండి, జీవితంలో ఉన్నాం మనం. ఎవరో మన ఇంటికొచ్చారండి, మనల్ని ఏదైనా అన్నారనుకోండి, మామూలుగా ఉంటే ఖచ్చితంగా మనల్ని తిడుతుంటే మనకెలా ఉంటదండి? కోపం వస్తది. లేకపోతే మనకేమైనా భావం ఉందనుకోండి, అహంకారం కనిపిస్తూ ఉంటది. కానీ కనిపించేది నాకేదో ఉందని అహంకారంగా ఉన్నాం మనం. ఏదో సాధించామండి మనం జీవితంలో. అప్పుడు ఎలా ఉంటది? నేను కాబట్టి సాధించాను అని ఒకానొక అహంకారం మనలో ఉంటుంది. ఎప్పుడైతే ఇది కల కదా! అని ఎప్పుడైతే మనం అది గుర్తుపెట్టుకున్నామో, ఇది కళ అనే విషయాన్ని మనం ఎప్పుడైతే ఈయన చెప్పినట్లు మనం ఎప్పుడైతే పాటించామో, అప్పుడు మనకు అహంకారం ఎక్కడుంటదండి? ఇది కళ కదా! దీనిలో ఏముంది? నేను సాధించిందేముంది? ఆటోమేటిక్‌గా వచ్చేస్తది కదండీ! ఆ భావం అసలు చదువుతుంటే మనకే అర్థమవుతుంది గదా! ఇంక అహంకారం ఎక్కడుంటుంది? మనం నిజంగా అలా చూడగలిగితే, అది జీవించి అలా లేకుండా ఎప్పుడైతే కనిపిస్తున్నవన్నీ నిజాలే అనుకున్నామంటే గనక, అహంకారం జీవించి ఉండగలుగుతుంది ఆ టైంలో. ఇదొక అనుబంధ వస్తువే. దృశ్యాలన్నీ స్వప్నాలు అన్న భావన మీలో కలిగిన మరుక్షణంలో మీ అహంకారం మాయమైపోతుంది. నిరంతరం కనిపించేవన్నీ కలలే అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, ఏదో ఒక నాటికి ఓ రాత్రి వేళ కలిగే స్వప్నంలో మీరు చకితులవుతారు. అలా మనం దాన్ని కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటేనంటండి కలలే అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకానొక రోజంటండి ఒక రాత్రి మనం కల కంటాం కదండీ! ఆ కలలో చాలా ఆశ్చర్యం కలిగేది ఒకటి జరుగుతుందంట. ఏంటంటే ఆ కలలో కూడా మనకు కలొస్తాయి కదండీ! మనకి కల అనుకుంటున్నాం మనం. ఏదైనా ప్రతీది చూసిన ప్రతిదాన్ని కలే అనుకోమంటున్నారు. ఆ కలలో కలొచ్చింది నిద్రపోయినప్పుడు కలొచ్చిందనుకోండి, అది కూడా ఆ కలలో ఎరుకుతూ ఉంటామంటండి అప్పుడు. ఓ ఓ ఏదో ఒక నాటికి ఒక రాత్రి వేళ కలిగే స్వప్నంలో మీరు చకితులవుతారు. ఉన్నట్లుండి ఆ కలలోనే మీకు ఆ కల కూడా కలే అన్న ఎరుక కలిగి తీరుతుంది. ఆ వెనువెంటనే ఆ ఎరుక మీలో ఏర్పడిన ఉత్తర క్షణంలో కల మాయమైపోతుంది. అప్పుడు మీ జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు గాఢ నిద్రలో ఉన్నారన్న ఎరుక మీకు కలుగుతుంది. అంటే నిద్రలో కూడా ఎరుక ఉంటుందండి. ఎప్పుడైతే మన జీవితం అంతా కలే అనుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మనం నిజంగా నిద్రలో ఉండి కలగండేటప్పుడు అది కలే అని అప్పుడు కూడా మనం గుర్తించగలుగుతామంటండి. అంటే ఎరుకుతూ ఉంటామంట అక్కడ. ఆ ఎరుక ఆ ఎరుకలో మీరు మెలకువగానే ఉన్నారు. అత్యంత అద్భుతమైన, సహజ విరుద్ధమైన అనుభవం ఇది. ఈ అనుభవం మీకు ఎంతో మేలుని చేకూర్చగలుగుతుంది. ఎంత బావుందో కదండీ ఇది. మీకు కనిపిస్తున్నది కలే అన్న సంపూర్ణమైన ఎరుక వల్ల మీ కల మాయమైన ఉత్తర క్షణంలో మీ ప్రజ్ఞాపాటవం కొత్త లక్షణంతో తయారై ఓ దివ్య రుచిని పొందుతుంది. మనం పడుకుని నిద్రపోతున్నప్పుడు, కలగంటూ ఉన్నప్పుడు ఇది కలే అని ఎప్పుడు తెలుసుకుంటున్నాం? తెలుసుకున్నది ఎవరండి? ఆ కలని తెలుసుకున్న తర్వాత రోజంటండి కల మాయమైపోతుందంట. ఇది కలే కదా అని మనం నిద్రలోనే ఉన్నాం. ఆ కలగంటున్నాం. ఇది కల అని తెలుసుకున్నాం అప్పుడు. తెలుసుకున్నప్పుడు ఆ కల మాయమైపోతుందంట. కానీ తర్వాత రోజు లేచిన తర్వాత ఒక దివ్యమైన రుచి. ఎందుకంటే విరుద్ధమైన భావం ఇది. మనం ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇలాంటి దాన్ని. అందుకని ఒక దివ్య రుచిని పొందుతుంది.
మరుసటి ఉదయం ఏనాడు మీరు ఊహించలేని వ్యక్తిత్వ లక్షణంతో వెలుగుతూ మీరు నిద్ర నుంచి మేల్కొంటారు. ఆ రోజే నిజంగా మీరు నిద్రలోంచి లేస్తారు. గడిచిపోయిన రోజులన్నీ అబద్ధాలే అన్న నిజాన్ని గ్రహించగలుగుతారు. ఆ రోజే నిజంగా మనం నిద్రలోంచి లేచినట్టు అంటండి. గడిచిపోయినవన్నీ అబద్ధం, ఇన్ని రోజులు ఇలా బతికేనేంటి, ఇలా ఎందుకు లేను నేను అన్నట్టు ఆ రోజు ఫీల్ అవుతామంట. నిన్నటి వరకు మీ కలలు సాగుతూనే ఉన్నాయి. భేదం కళ్ళు తెరుచుకుని ఉండడంలో మాత్రమే. నిన్నటి వరకు నిద్రలో కళ్ళు మూసుకునే మేల్కొని ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకునే మీరు కలలను కంటూ ఉన్నట్లు మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పటివరకు ఏంటి, కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాం, అప్పుడు కలలు కంటున్నాం, అలాగే కళ్ళు తెరిచి కూడా కలలు కంటూనే ఉన్నాం కదండి. ఇదంతా అబద్ధము అని అప్పుడు తెలుసుకుంటామంట. మనం ఎప్పుడైతే అలా ఉన్నామో, ఆ ఎరుక ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు ఇదంతా అబద్ధంలో బతికేం ఇన్ని రోజులు అని తెలుసుకుంటామంట. సంభవించిన ఎరుక వల్ల మీ కల మాయమైపోయి ఉంటే హఠాత్తుగా కలలోనే ఎరుక మీకు సంభవిస్తుంది. ప్రజ్ఞ, స్వప్నము రెండు ఒకే చోట ఉండలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఇందాక చెప్పింది ఇంకొకసారి చెప్తున్నారండి. ఎప్పుడైతే ఎరుకొచ్చింది, ఆ ఎరుకలో మన కల మాయమైపోయింది. అప్పుడు హఠాత్తుగా అక్కడే ఎరుక స్టార్ట్ అవుతుంది మనకి. అలాగే ప్రజ్ఞ అంటే జ్ఞానము, స్వప్నము రెండు ఒకే చోట ఎప్పుడు ఉండవు. ఇక్కడ ప్రజ్ఞ ప్రభవిస్తోంది, అక్కడ స్వప్నం మాయమైపోతుంది. ఎప్పుడైతే మనం ఎరుకుతో ఇది కలే అన్న విషయాన్ని ఎప్పుడైతే గుర్తించామో అప్పుడు స్వప్నం మాయమైపోయింది, కల మాయమైపోయింది. గాఢ నిద్రలో మీ ప్రజ్ఞ మేల్కొన్న ఎరుక మీలో సంభవించిన మరుసటి ఉదయం మరే రోజుతోనూ పోల్చి చెప్పలేనంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇటువంటిది ఇంతవరకు ఎప్పుడూ సంభవించలేదు. మీ నేత్రాలు నిర్మలమై ఎంతో పారదర్శకాలై ఉండడంతో పాటు మీకు కనిపించే దృశ్యాలన్నీ అత్యంత రమణీయంగా, మనోహరంగా, వింత శోభలతో ప్రకాశిస్తూ సజీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అలాంటి ఎరుక ఎప్పుడైతే వచ్చిందో అంటే తర్వాత రోజు మనకి ఏది చూసినా, మన కళ్ళతో ఏది చూసినా ఎంతో అందంగా, జీవితం అంతా ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉంటుందంటండి. ఏ దృశ్యాన్ని చూసినా అత్యంత రమణీయంగా, ప్రతీది సజీవంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుందంటండి మనకి. బండరాళ్ళు సైతం శ్వాస తీసుకుంటున్నట్లే, చైతన్యంతో ఉన్నట్లే, గుండె చప్పుళ్ళు వాటిలో కూడా కలుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటాయంటండి. అలా అలా ఉంటుందంట ఆ ఫీలింగ్. మీరు మేలుకోగానే సమస్త సృష్టి మనోజ్ఞంగా పరివర్తనం చెంది దివ్య కళలతో శోభిస్తూ ఉంటుంది. మనం కలలలోనే జీవిస్తూ ఉన్నాం. మనం మేలుకుని ఉన్నాం అని అనుకుంటున్నప్పుడు కూడా నిద్రలోనే ఉంటున్నాము. అంటే ఎప్పుడు మామూలు అప్పుడు ఎలా ఉంటున్నాం, ఇప్పుడు మనం మేలుకునే ఉంటున్నాం. కానీ అప్పుడు కూడా నిద్రలోనే ఉంటున్నాం. మేలుకునుండి కూడా అలాంటి కలలుగంటూ ఏవో ఆలోచనలు చేస్తూ. అందుకని సంభవిస్తున్నవన్నీ కలల వంటివే అని తలపోయండి. రెండవ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా కనిపిస్తున్న వస్తువుల అస్తిత్వం నశిస్తుంది. తరువాత పరిశీలకుడి అస్తిత్వం కూడా నశించిపోతుంది. ఫస్ట్ ఏంటి, మనకు కనిపించేవి ఎప్పుడైతే ఈ కలలే అని అనుకుంటున్నామో, కనిపించే వస్తువులు అప్పుడు కల అనుకుంటున్నాం కదండీ! తర్వాత ఎవరైతే పరిశీలిస్తున్నారో, మనం పరిశీలించే వాళ్ళ అస్తిత్వం కూడా నశించిపోతుంది. ఒక భావాతీత స్థితిలోకి మీరు చేరుకుంటారు. ఇంకెలాంటి భావాలు ఉండవు. అలాంటి స్థితికి చేరుకుంటాం మనం. దృశ్యానికి, చూసేవాడికి కూడా ఏ ప్రాముఖ్యము ఉండదు. అయితే మీకు మిగిలిందేంటి? ఒక భావాతీత ప్రజ్ఞే మిగులుతుంది. బోధి చిత్తం మాత్రం మిగులుతుంది. సాక్షీభూత లక్షణం మాత్రం మిగిలి, నేను, మీరు అన్న ఆలోచన మాయమై కేవలం ఒక నిర్మలమైన అర్థం మాత్రం మిగిలి ఉనికిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా అనుకుంటామో అండి, అప్పుడే మనకి ఈ కలలు అన్నీ కలలే అని ఎప్పుడైతే అనుకుంటామో ఒక భావాతీత ప్రజ్ఞ అంటే ఏమీ లేని స్థితి అప్పుడు కలుగుతుందంటండి. మనోలేమి స్థితి అని చెప్పారు కదండి, బోధి చిత్తం అని చెప్పారు కదా, అది కలుగుతుంది. ఇంకా మూడవ సూత్రం, జన్మించని ఎరుక స్వభావాన్ని పరిశీలించండి. ఎరుక అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. ఇందాక చెప్పారు కదండి, ఎరుక అంటే ఎలా ఏర్పడుతుందని చెప్పారు కదా. ఎరుక అంటే ఏమిటో మీకు తెలుసు. చూసేవాడు, చూడబడే వస్తువు రెండూ లేని భావాతీత ప్రజ్ఞ స్థితిని మీరు తెలుసుకున్నారు. చూసేదొకటి, చూడబడే వస్తువు ఈ రెండూ లేవు. అలాంటి భావాతీత స్థితి, అలాంటి ప్రజ్ఞ మీరు తెలుసుకున్నారు అదంటే ఏంటో. ఇప్పుడు ఈ ఎరుక స్వభావాన్ని పరిశీలించండి. ఎరుక గురించి చెప్తున్నారు. దానిలో చూడండి, నిశితంగా గమనించి చూడండి. ఏమరపాటుతనాన్ని విదిలించి కొట్టి వీలైనంత చురుగ్గా తయారవ్వండి. అంటే అంటే దాన్ని ఏమరపాటుగా ఉండండి. జాగ్రత్తగా ఉంటూ, అవేర్నెస్‌తో ఉంటూ, యాక్టివ్‌గా ఉంటూ, మేల్కొని మరీ చూడమని చెప్తున్నారు ఎరుక. అలా చూసిన వెంటనే మీరు నవ్వడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇప్పుడే మీరు అసలు జన్మంటూ ఎప్పుడూ కలగలేదని, చావుకి ఎప్పటికీ రాదని తెలుసుకుంటారు కాబట్టి. ఎప్పుడైతే అలా ఎరుకతో చూడడం మొదలుపెట్టామో అంటండి, నవ్వడం స్టార్ట్ చేస్తామంట. ఎందుకు? ఇప్పటివరకు నేను చావనేదే లేదు, అసలు జన్మ ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడూ ఉన్నాను నేను ఇలాగే. చావు లేదు, అలాగే ఇక జన్మ అనేది లేదు అనేది తెలుసుకుంటాం కాబట్టి. ఇదే జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం, ఎరుక, ప్రజ్ఞ. ఎప్పుడు అది ఇక్కడే ఉంది. అది శాశ్వతం.
కాలాతీత స్థితి ఉనికి. ఇది వరకు చావు అంటే ఎంత భయపడేవారు మీరు? వృద్ధాప్యం అంటే ఎంత భయపడేవారు మీరు? మరో 1001 విషయాల గురించి ఎంత భయపడేవాళ్ళు మీరు? ఏది ఎప్పుడూ జరగనే లేదు. అంతా ఒక కలే. ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న వాళ్ళకి నవ్వొస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితం అంతా పరిహాసాస్పదమైనదే, అర్థం లేనిదే. అనవసరంగా భయపడుతూ, అనవసరంగా పూరితులవుతూ, అనవసరంగా బాధలు పడుతూ మీరు జీవిస్తున్నారు. మీ జీవితం ఒక భయంకరమైన పీడగలగా తయారై ఉంది. దాన్ని సృష్టించుకుంది మీరే. ఎప్పుడైతే ఈ ఎరుక వస్తుందో అంతా కలే అని ఎప్పుడైతే ఎరుకొస్తుందో, ఇప్పటి వరకు ఎన్నో భయాలు, ఎన్నో రకరకాల భయాలతో నా డబ్బు పోతుందా అని కొంతమంది, ఇంకా నా ఆరోగ్యం ఏమవుతుందా, ఇలాంటి రకరకాల భయాలు కదండి, ఎన్నో రకాల భయాలుంటాయి. ఇలాంటి భయాలతో మన జీవితం అంతా ఒక పీడ కలలాగా జీవిస్తున్నారు మీరు. ఎందుకంటే ఇలా సృష్టించుకుంది మనదే కాబట్టి. అందుకని జన్మించని ఎరుక స్వభావాన్ని పరిశీలించండి. అందుకే ఈ ఎరుక స్వభావాన్ని పరిశీలించండి వీటన్నిటిలోంచి బయటికి రావాలంటే. ఇప్పటి నుంచి ఈ దైన్య స్థితి, బాధల పరంపర, నరకాల నుంచి మీరు విముక్తులవుతారు. పరిష్కారాన్ని సైతం పోనీయండి. ఎప్పుడైతే ఆ ఎరుక తర్వాత పాయింట్ అండి ఇది. జన్మించిన ఎరుక స్వభావాన్ని పరిశీలించండి. ఎరుక గురించి తెలుసుకోండి అని చెప్పిన తర్వాత పాయింట్ పరిష్కారాన్ని సైతం పోనీయండి. యథేచ్ఛగా, స్వేచ్ఛగా. మీకు లభించిన పరిష్కారాన్నే, ఉపాయాన్నే, పద్ధతినే పట్టుకుని వేళ్లాడుతూ ఉండకండి. ఉన్నట్లుండి మీలోనే మిమ్మల్ని బలంగా ఆకర్షించే ప్రేరణ ఒకటి చెలరేగుతుంది. అదే చివరి ప్రేరణ. మనస్సు తన ఉనికిని ఎలాగైనా నిలబెట్టుకోవాలని చేసే ఆఖరి ప్రయత్నమే అది. మిమ్మల్ని ఏమరపాటులో ఉంచి దొడ్డిదారి గుండా మనస్సు బయటికి వచ్చి మరోమారు ఈ ప్రయత్నాన్ని చేస్తుంది. అంటే ఏదైనా ఒక పరిష్కారం దొరికిందండి, ఒక సమస్య ఉంది మనకి. దానికి ఒక పరిష్కారం దొరికిందనుకోండి, దాన్ని పట్టుకుని వేళ్లాడొద్దు మీరు. వదిలేయండి దాన్ని చెప్తున్నారండి ఈయన. దాన్ని పట్టుకుని ఎప్పుడైతే వేళ్లాడతామో అంటే మనసు వెళ్ళిపోయింది. మనకు మనసు లేని శూన్య స్థితి వచ్చింది. ఎరుకు తెలుసుకున్నాం మనం. తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా వదిలేయమంటున్నారు. వదిలేయలేదనుకోండి మళ్ళీ మనసు వచ్చి చేరుతుందంట. మనసు ఎలా ఎలా చేరదామా మన లోపలికని చూస్తూ దొడ్డిదారి గుండా చేరడానికి ట్రై చేస్తూ ఉంటుందంటండి. మనసు బయటకు వచ్చి మరోమారు ఈ ప్రయత్నాన్ని చేస్తుంది. తను నశించి మాయమైపోయే ముందు ఓ చివరి ప్రయత్నాన్ని చేస్తుంది. ఈ ప్రయత్నమే మిమ్మల్ని ఒక పద్ధతికి కట్టుబడి ఉండేటట్లు చూడడం. అన్ని సంభవాలు కలలే అని అనుకుంటూ ఉండే పద్ధతిలోనే మిమ్మల్ని బంధించి ఉండేలా చూడడం. అంటే ఇప్పుడు ఈ సూత్రాలు చెప్తున్నారు కదండి. అన్ని సంభవాలు కలలే అని చెప్పారు కదా. అది అయిపోయింది, దాన్ని వదిలేయమంటున్నారు. అక్కడ ఏమొచ్చింది, మనకి ఎరుకొచ్చింది. తర్వాత ఒక్కొక్క దాన్ని వదిలేయమంటున్నారు. వదలకుండా దాంట్లోనే ఉన్నామనుకోండి, అదే పాయింట్ లో ఉన్నామంటే మన మనసు మనల్ని పట్టుకుని వదలదంటండి. అందుకని చెప్పేసి మనసును వదిలించుకోవాలంటే దాన్ని మనం ఏదైతే పరిష్కారం కనుక్కున్నామో దాన్ని వదిలేసి తర్వాత దానికి వెళ్ళమంటున్నారు. ఈ పద్ధతిలో మీరు ఇప్పటి వరకు ఎంతో ఆనందాన్ని అనుభవించి ఉన్నారు. సత్యాన్ని ఎంతో గాఢంగా అనుభవించి ఉన్నారు. అందువల్ల ఆ పద్ధతికే కట్టుబడి ఉండాలని మీరు అనుకుంటూ ఉండడం అత్యంత సహజం. ఏదైనా ఒకటి బాగుంది, ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక రకంగా బాగుంటుంది కదండి. బాగుంది కదా, ఆనందంగా ఉన్నాను కదా, అదే పద్ధతికి కట్టుబడిపోతూ ఉంటామంటండి మనం. కానీ అలా ఆ పద్ధతికే మీరు బద్దులే ఉండిపోతే మళ్ళీ నడిచిన మార్గంలోనే నిరంతరం నడుస్తూనే ఉండిపోతారు. మారువేషం వేసుకుని మనస్సు మళ్ళీ తయారైపోతుంది. దేన్ని పట్టుకున్నా మళ్ళీ మనస్సు వెనక్కి తిరిగి వచ్చేసి స్థిరపడిపోతుంది. ఎప్పుడైతే మనం అదే స్థితిలో ఉండిపోయి బాగుంది, ఇక్కడ ఆనందంగా ఉంది కదా అని అక్కడే ఉండిపోయామంటే వెంటనే మనసు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుందంటండి. ఎందుకంటే పట్టుకోవడమే మనస్సు కనుక. దేన్నైనా పట్టుకోండి, దేని మీదైనా ఆధారపడండి, వెంటనే మనస్సు తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆధారపడడమే బానిసత్వమే మనస్సు కనుక. దేన్నైనా సాధించుకోండి. ఓ ఆధ్యాత్మిక విధానాన్నైనా, ఓ ధ్యాన పద్ధతినైనా సరే, దాన్ని సాధించుకున్న మరుక్షణం నుంచి మీరు దానికే కట్టుబడి పోతారు. ఏదైనా సాధించామనుకోండి, ఇంక దాన్నే పట్టుకుని ఉంటాం కదా, అబ్బా నాకు చాలా బాగుంది ఇది అని అంటాం. నిజమే కదండి, అది సహజంగానే మనం బాగున్న దాని మీద ఫిక్స్ అయిపోయి ఉంటాం. కానీ దాన్ని వదిలేసి వేరే దాని మీదకి వెళ్ళమంటున్నారండి. ధనాన్ని సంపాదించుకున్న, ఓ మహోన్నతమైన ధ్యాన ప్రక్రియను అందుకున్న ఈ పరిస్థితి మారదు. దేన్ని మీరు పట్టుకున్నా చివరికి అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఫస్ట్ ఏంటి, బాగుందని మనం పట్టుకుంటాం, తర్వాత అది మనల్ని పట్టుకోవడం మొదలు పెడుతుంది. అందుకని ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వదిలేయమంటున్నారు. అందుకే అనుకుంటండి, ఈ పాయింట్ చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓషో రకరకాల ధ్యాన పద్ధతులు ఇప్పటికి కూడా ఓషో గారి శిష్యులు ఉంటారు కదండి, చాలా రకాలు 118 రకాలు ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయంటండి. 1 మినిట్ అండి. ఈ పాయింట్ విన్నప్పుడు నాకు అందుకే అనిపించింది, ఓహో అందుకేనా ఓషో గారి దగ్గర ఇన్ని ధ్యాన పద్ధతులు ఎందుకుంటాయా అనుకునేదాన్ని, నాకు తెలియదు. ఇది చదివిన తర్వాత అర్థమైంది. అందుకే నాయన ఒకటి ఒకటి సాధించిన తర్వాత అంటే రెండో దానికి వెళ్ళిపోయేవారు అనమాట. అందుకే 118 రకాలు ఎన్నో ధ్యాన పద్ధతులు ఉంటాయి, రకరకాలుగా ధ్యానం చేస్తారు ఓషో వాళ్ళ శిష్యులు అని చెప్తారండి. అది ఇందుకే అనిపించింది నాకు. కొంతకాలం క్రితం అంటండి ఒక సూఫీ యోగిని ఈయన దగ్గరికి తీసుకొచ్చారంట. ఇది ఒకటి చెప్పుకుని కంప్లీట్ చేసేసుకుందామండి, 8 అయిపోతుంది.
ఆ యోగి జికర్ అనే ఒక యోగ పద్ధతిలో 30 ఏళ్ళు నిరంతరం సాధన చేశాడంటండి. సాధన చేసి మహోన్నతమైన అనుభవాలు ఎన్నింటినో సాధించాడంట. అందులో దివ్యత్వం స్పష్టంగా కనిపిస్తుందంటండి ఆయనలో. మామూలుగా చూసే వాళ్ళకి కూడా ఆయన ఏదో లోకంలో ఉన్నట్లు అర్థమవుతుందంట. ఆయన కళ్ళల్లో ఒక అద్భుతమైన వెలుగులు ఏదో దివ్య లోకాల్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయంటండి. ఆ కళ్ళల్లో అంతులేని ఆనందం తొణికిసలాడుతుందంట. ఆయనలో ఒక అలౌకిక పారవస్యపు స్పందన మూర్తీభవించి గోచరిస్తుందంట. ఆయన చూడగానే అలాగే కనిపిస్తున్నాడంట ఎంత ఆనందంగా. ఆయన్ని ఈయన దగ్గరికి తీసుకొచ్చారంట ఆయన శిష్యులు. మా గురువు గారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయులు. వీరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అని చెప్పేసి ఆయన శిష్యులు ఓషో గారి దగ్గరికి తీసుకొచ్చారంట అతన్ని. మీ గురువు గారిని 3 రోజులు నాతో పాటు ఉండనివ్వండి. మీతో ఆ తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పారంట ఓషో. చెప్పిన తర్వాత ఆ గురువు అంటే 3 రోజులు ఈయనతోనే ఉన్నాడంట. మూడో రోజు ఆయనకి విపరీతంగా కోపం వచ్చేసిందంట. నా 30 ఏళ్ల సాధన అంతా నాశనం అయిపోయింది మీ వల్లే అని అన్నాడంటండి. అసలు ఆ మాట ఆయన నోటి వెంట ఎందుకు వచ్చిందంటేనంటండి, ఈ అతిశ సూత్రాన్ని ఈయన ఏం చెప్పారు, పరిష్కారాన్ని సైతం స్వేచ్ఛగా పోనీయండి అని సూత్రం చెప్పారు కదండి. అంటే ఏంటి, ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని వదిలిపెట్టేయండి అని చెప్పారు కదా. ఆయనతో చెప్పాడంటండి ఈయన. చూడండి 30 సంవత్సరాల నుంచి మీరు ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకునే ఉన్నారు కదా, సర్వము దివ్యమే అని. ఓ చెట్టు దేవుడే, రాయి దేవుడే, ప్రజలందరూ దేవుళ్ళే, ఓ కుక్క కూడా దేవుడే, సర్వస్వము దేవుడే. ఈ విషయాన్ని మీరు ఇంతకాలం నుంచి మననం చేసుకుంటూనే ఉన్నారు కదా అని. నిజంగానే ఆయన చాలా చక్కటి సాధన చేశాడంటండి. ఇవన్నీ ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూడగలుగుతున్నాడంట. అందుకే అంత దివ్యత్వంతో ఉన్నాడంటండి ఆయన. ఆయన అవును అన్నాడంటండి. అంటే అయితే మీరు ఇప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండడాన్ని మానేయండి. అంటే ఆయన ప్రతి దానిలో దేవుణ్ణి చూస్తున్నాడు కదండీ. అలా అది ఆ మనసులో ఫిక్స్ అయిపోయిందది. దాన్ని గుర్తు చేసుకోవడం మానేయండి అని చెప్పాడంటండి. ఎందుకు ఈయన చెప్పిన సూత్రం అంతా పరిష్కారాన్ని సైతం పోనీయండి యథేచ్ఛగా ఉంది కదా. అందుకు దాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పారంటండి. ఎంతకాలం ఇలా జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు? ఈ జ్ఞానం మీకు కలిగింది కదా! ఇంకా ఆ విషయాన్ని మర్చిపోండి. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఈ జ్ఞాన ప్రాప్తి మీకు కలిగి ఉంటే మీరు దాన్ని స్మరించడం మానేసినా అది మీలోనే ఉంటుంది. ఒకసారి దాన్ని గుర్తుంచుకోవడం మానేయండి. నిజంగా జ్ఞానం మీకు కలిగుంటే గనక అది మీరు మానేసినా కూడా, దాన్ని గుర్తుపెట్టుకోవడం మానేసినా కూడా అది మీలోనే ఉంటుందని చెప్పారంటండి. చెప్పేసరికి ఆయన నిజమే కదా అనిపించిందంట ఆయనకు కూడా. వెంటనే అవును నాకు జ్ఞాన ప్రాప్తి కలిగింది. నేను అనుకోకపోయినా సరే, నేను గుర్తుంచుకోకపోయినా సరే నాకు లోపల ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా దాన్ని పరీక్షించి చూద్దాం అసలు ఈయన చెప్పారు కదా అనంటండి. 3 రోజుల పాటు గుర్తుంచుకోవడం మర్చిపోండి. దాన్ని ఆపేయండి అని చెప్పారంటండి ఈయన. చెప్పేసరికి అది నా వల్ల కాదు గుర్తుపెట్టుకోవడం నా విషయంలో. ఇదేంటి కావాలని గుర్తుపెట్టుకోవట్లా. నేను ఎప్పటినుంచో అదే సాధన చేస్తున్నాడు కదండీ. మనసులో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందది. యాంత్రికంగా అది జరిగిపోతూనే ఉంటుందిది. మనం చూడండి ఒక సైకిల్ ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి. దాన్ని మామూలుగా తెలుస్తది కదా మనకి. ఎప్పుడైనా చేయగలం దాన్ని. సైకిల్ ఎప్పుడైనా తొక్కగలం. అలాగే ఇది మనసులో ఆటోమేటిక్‌గా అది స్థితమైపోయింది. కాబట్టి అది యాంత్రికంగా వచ్చేస్తుంది. కావాలని నేర్చుకోవాలి అని అనుకోకపోయినా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది దీనికి. కొంచెం ఓపిక పట్టి ప్రయత్నించండి. అలా రాకుండా చూసుకోండి మీరు అనుకోకుండా అని చెప్పారంటండి ఈయన. స్మరణ ఆగిపోయేందుకు ఆయన కనీసం 2 రోజులు పట్టింది. అంటే ఎప్పుడు భగవంతుడు స్మరణ చేసేవాడనమాట. దాన్ని ఆపేయమన్నాడు కదండీ! దాన్ని ఆపడానికి ఈయనకి 2 రోజులు పట్టిందంటండి. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా జరిగిపోతుందది. 2 రోజులు పట్టిందంటండి. ఆనందం ఆపడం ఎంతో కష్టమైన పనే. ఎందుకంటే అలవాటు పడిపోయింది కాబట్టి. ఇక ఆయనకి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని ఆయన 30 ఏళ్ల నుంచి స్మరిస్తూనే ఉన్నాడు. ఆయనలో అంతర్వాహినిగా అది సాగుతూనే ఉంది. కానీ 48 గంటల లోపే అది ఆగిపోయింది. 2 రోజులు ట్రై చేశాడంటండి దాన్ని ఆపడానికి. 2 రోజులు 48 గంటల లోపు అది ఆగిపోయిందంట. మూడో రోజు ఉదయాన్నే ఆయనకి పట్టరాని కోపమొచ్చిందంట. "ఏం చేశారు మీరు? నా ఆనందం అంతా మాయమైపోయింది. నేనిప్పుడు ఒక మామూలు మనిషిలాగా తయారైపోయాను. సాధన మొదలు పెట్టక ముందు 30 ఏళ్ల క్రితం నేనెలా ఉండేవాడినో అలాగే ఇప్పుడు తయారైపోయాను." కోపంతో, దుఃఖంతో ఆయనకి ఏడుపొచ్చిందంటండి. చూడండి నిజంగానే మరి అలాంటి స్థితిలో ఉన్నాడు. ఒక దివ్యత్వ స్థితిలో ఉన్న ఆయన ఈ ఈ 3 రోజులు మానేయండి మీరు దాన్ని వదిలేయండి అంటే, ఆ స్మరణ మానేసేసరికి ఈయనకి మామూలుగా భావోద్వేగాలన్నీ వచ్చేసినాయంటండి. కళ్ళలోంచి నీళ్లు ఉబికి వస్తున్నాయంట. ఏడుస్తూ ఉన్నాడంట ఆయన. "నా పద్ధతిని నాకు మళ్ళీ తిరిగిచ్చేయండి. దయచేసి మీరు తీసేసుకోకండి" అని ఏడుస్తున్నాడంటండి ఈయన దగ్గర. ఆయనతో ఈయన ఇలా చెప్పాడంట. చూడండి మీ స్థితి ఈ పద్ధతి మీద ఆధారపడి ఉంటే, మీకు ఏ జ్ఞాన ప్రాప్తి కలగలేదు అనే అర్థం. అంటే మీరు దాని మీదే ఫిక్స్ అయిపోయి ఉంటే, మీకేమీ లేదు జ్ఞానమే కలగలేదని అర్థం. నిరంతర స్మరణ వల్ల మీరు ఓ భ్రమలో చిక్కుకొని ఉన్నారు. ఇది కేవలం ఒక స్వయం వశీకరణ ఫలితమే తప్ప మరొకటి కాదు. అంటే మీరు నిరంతరం దాన్నే స్మరిస్తూ ఉండడం వల్ల, ఆ దేవుడిని ఏదో స్మరిస్తూ ఉన్నారు కదండీ ఆయన. మీరు ఒక భ్రమ అంటే అది. అందులో చిక్కుకుపోయి ఉన్నారు మీరు. ఇది
స్వయం వశీకరణ లాంటిది. వశీకరణ విద్య అంటే ఏంటండి? వశపరుచుకుంటారు కదా! అలాంటిదే. మీకు మీరే వశపరుచుకునే అలాంటి విద్య తప్పితే ఫలితం తప్ప మరే వేరే ఏమీ కాదు అన్నారంటండి. అంటే మహనీయులైన గురువులందరూ కూడా ఈ మాటే చెప్తారు. ఏదో ఒక రోజు పద్ధతిని కూడా విడిచిపెట్టేయాలని. ఎంత త్వరగా పద్ధతిని పరిత్యజిస్తే అంత మంచిది. జ్ఞానప్రాప్తి మీకు లభించిన తక్షణం, అవగాహన మీలో స్థితమైన వెంటనే పద్ధతిని పట్టుకుని వేళ్లాడడం మాని వెంటనే విడిచిపెట్టేయండి. అందుకని చెప్పేసి ఏం చెప్తున్నారు ఈయన? ఏదైనా ఒకటి మీకు నేర్చుకున్నారు, పరిష్కారం దొరికిన తర్వాత దాన్ని విడిచిపెట్టేయమని చెప్తున్నారు. ఇంకా ఈ పాయింట్ ఇంకా ఉందండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. టైం అయిపోయింది కదా! థ్యాంక్ యూ సో మచ్ అండి.